హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడా డేస్. ఇప్పుడండి మీ ముందుకి ఎప్పుడా అని మీరు చూస్తున్న సెంటర్ బాక్స్ అండి. ఇది వచ్చి మనకు సిద్ధిగర ఆర్డర్పై ఇచ్చిన హోమ్ థియేటర్కి సెంటర్ ఛానల్ అండి. ఇది వచ్చి మనకు ఎంత లెంత్ ఉంది, ఎంత హైట్ పెట్టాను, ఇందులో ఏమేమి డ్రైవ్స్ ఉపయోగించాను, ఇవన్నీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. అయితే మీకు ఇంకా నేను సబూపరు 2 పవర్ యాంపులు చూపించే ప్రయత్నం ఒకటి ఉందండి. అవి కూడా మీరు చూడాలి అనుకుంటండి. కంపల్సరీగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్దామండి. అయితే అండి, మనకు సిద్ధిగర ఆర్డర్ చేసిన హోమ్ థియేటర్లో సెంటర్ బాక్స్ అండి. ఇది వచ్చండి మనకు 4 మిడ్ రేంజ్, 2 ట్విటర్లు, అలాగే 2 8 ఇంచ్ ఊపర్లతోటి రన్ అవుతుందండి. అయితే అండి, మనకి ఇది వచ్చి కనెక్షన్ మొత్తం అంతా ఒకటే కనెక్షన్ ఇవ్వలేదండి. నేను 2 కనెక్షన్లు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ట్విటర్ నుంచి ఇలా ఇదొక కనెక్షన్ అండి. అలాగే ఈ ట్విటర్ నుంచి ఇటు ఇదొక కనెక్షన్ అండి. అయితే దీనికి సపరేట్గా నేను ఒక బోర్డు వాడడం జరిగింది, దీనికి సపరేట్గా ఒక బోర్డు వాడడం జరిగిందండి. ఎందుకంటే ఎక్కడ క్లారిటీ మిస్ అవ్వకూడదు, సెంటర్ ఛానల్ నుంచి పక్కగా క్లారిటీ ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ విధంగా తీసుకోవడం జరిగిందండి. అలాగే ఎయిర్ హోల్స్ కూడా మీరు చూడొచ్చండి. ఇవి కూడా మనం డూకి సౌండ్లోనే ఎయిర్ హోల్స్ పైప్స్ తీసుకోవడం జరిగిందండి. అలాగే మీకు ఇప్పుడు ఇందులో ఏమేమి డ్రైవ్స్ ఉపయోగించాను అవి కూడా మీకు తెలియజేస్తానండి. అయితే మనకి ఇది వచ్చండి 2 ఊపర్స్ అండి. 8 ఇంచ్లో 2 ఊపర్స్ 120 వాట్ RMS తోటి వస్తాయండి. అవి కూడా డూగి సౌండ్లోనండి. అలాగే మిడ్ రేంజ్లు అండి. ఈ మిడ్ రేంజ్లో వచ్చండి మనకు ఒక్కొక్క మిడ్ రేంజ్ వచ్చండి 60 to 80 RMS వస్తుందండి. పీక్ పవర్ వచ్చి 120 వాట్ పీక్ పవర్ అండి. అలాగే మనకి ట్విటర్ వచ్చండి. ఆల్రెడీ అన్ని వీడియోలో మీకు 2 వీడియోలో చెప్పానండి, ఇందులో కూడా చెప్తున్నా. ఇది వచ్చి డూల్ మ్యాగ్నెట్ అండి, 50 వాట్ RMS అండి. ఇవి వచ్చి మనం 2 ఉపయోగించడం జరిగిందండి. మొత్తం ఇందులో వచ్చండి 8 డ్రైవ్స్ ఉపయోగించడం జరిగిందండి. ఇందులో దీన్ని మనం ఏమైనా పిలవాలంటే అండి 3-వే, 4-వే, 6-వే కాదండి, డైరెక్ట్ 8-వే అండి ఇది. ఎందుకంటే 8 డ్రైవ్స్ వేసాం కాబట్టి 8-వే సెంటర్ ఛానల్ బాక్స్ ఇది. అయితే మనకు ఇది టోటల్ RMS వచ్చండి చాలా ఎక్కువ అండి. మీరు టోటల్గా లెక్కేసుకుందండి, 2 ఊపర్లు వచ్చండి 240 వాట్ వస్తుందండి. 240 వాట్ ప్లస్ 60 తక్కువలో వేసుకుందండి. 60 120 వాట్, 240 ప్లస్ 120 360 ప్లస్ 120 360 ప్లస్ 120 480. ఓన్లీ స్పీకరు ప్యాకేజ్ వచ్చే 480 RMS ఉందండి. వాట్స్ కూడా కాదండి, పీక్ పవర్ ఇలాంటివి కాదు, RMS 480. అలాగే ట్విటర్లో 50 100 వాట్. అంతే. మ్యాక్సిమం మనకి ఇది వచ్చేదండి 450 వాట్ వేసుకోండి. మనకి RMS 450 480 పక్కకు వస్తుందండి. అయితే దీనికి బ్యాక్ సైడ్ కూడా మనం చూపిస్తానండి, 2 కనెక్షన్లు ఎట్లా ఇచ్చాననేది కూడా మీకు చూపిస్తాను. అయితే మనకు ఇది బాక్స్ పొడవచ్చండి, ఇలా ఈ అడ్డంగా వచ్చండి 5 feet అండి, 5 అడుగులు. ఎక్కడ కూడా కనీసం 1 ఇంచు కూడా తగ్గలేదండి. 5 అడుగులకి కొంచెం ఎక్కువ ఉంటుందండి. అలాగే హైట్ వచ్చండి మనకు ఇది 10.5 సైజ్ అండి. టవర్లకు ఏ సైజు ఉందో ఆ సైజ్ అండి, ఇది 10.5 అండి. అలా లోతు వచ్చండి, ఇది కూడా 11 ఇంచులు పెట్టానండి లోతు కూడా. ఈ సెక్షన్కి ఇలాగ 3-వే క్రాస్ ఓవర్ ఉపయోగించడం జరిగిందండి. అలాగే ఈ సెక్షన్కి ఇక్కడ ఒక క్రాస్ ఓవర్ ఉపయోగించడం జరిగిందండి. ఇందులో టోటల్గా 2 క్రాస్ ఓవర్లు అండి, అవి కూడా 2 కూడా 3-వే క్రాస్ ఓవర్ ఉపయోగించడం జరిగిందండి. అయితే అండి, నేను దీని ముందు వీడియోలో టవర్లలోనే క్రాస్ ఓవర్లు ఉపయోగించడం లేదన్నది చెప్పలేదండి. అందులో కూడా ఒక్కో దాంట్లో 2 క్రాస్ ఓవర్లు ఉపయోగించడం జరిగిందండి. ఎందుకంటే 2 ఊపర్లు ఉన్నాయి, 2 మిడ్ రేంజ్లు ఉన్నాయి, ఒక ట్విటర్ ఉంది. కాబట్టి అందులో కూడా నేను 2 క్రాస్ ఓవర్లు ఉపయోగించడం జరిగిందండి. ఆ క్రాస్ ఓవర్లు కూడా ఏంటంటే హై ఎండ్ అండి, డూకి సౌండ్లో హై ఎండ్ మోడల్ అండ్ హై ఎండ్ ప్రైస్ కూడా అదే అండి. ఆ క్రాస్ ఓవర్లు మీకు 2 క్రాస్ ఓవర్లు వచ్చండి 3000 అండి అవి. ఇందులో కూడా సేమ్ అవే ఉపయోగించానండి. అయితే సరౌండ్లో ఉపయోగించేది DE 150 R అండి. ఇది ఇందులో వచ్చండి DE 180 R అండి. ఇందులో వచ్చి క్రాస్ ఓవర్లు మీకు నేను డూకి సౌండ్ కొడితే క్రాస్ ఓవర్ ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటండి, క్లారిటీ చాలా బాగుంటుందండి. అతని ఇంపార్టెంట్
బ్రాండ్‌లో అంటే బ్రాండెడ్‌లోనే మనకు మంచి బ్రాండ్ అండి. ఇంకొక విషయం ఏంటంటే అది మీ ఎవరికి తెలుసో తెలియదో తెలీదు. తెలిసినోళ్ళైతే పర్లేదండి. తెలవనోళ్ళైతే చెప్తున్నా. ఒకప్పుడు డూగి సౌండ్ మనకి ఇంపార్టెంట్ బ్రాండ్ అని చెప్పాను కదండీ! ఇంపార్టెంట్ బ్రాండే అండి. కాదనలే. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా మన దగ్గరే కంపెనీ పెడుతున్నారండి. వాళ్ళు మనకే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్‌కి వాళ్ళు ప్లేస్ తీసుకొని ఆల్రెడీ వాళ్ళు మెటీరియల్ మొత్తం మన ఇండియాలోనే షిఫ్ట్ చేస్తున్నారండి. ఇండియాలోనే తయారవుతాయండి. అప్పుడైతే విచ్చలవిడిగా కొనుక్కోవచ్చండి. డూగి సౌండ్ మీకేం టెన్షన్ ఉండదు. ఎక్కడైనా కొనుక్కోవచ్చు. నా దగ్గరైనా కాదు, ఎవరి దగ్గరైనా కాదు. డైరెక్ట్ వెబ్‌సైట్‌లోకి ఎవడైనా డైరెక్ట్ ఫ్లిప్‌కార్ట్ ఎలాగా ఉందో, మన అమెజాన్ ఎలాగుందో, అలాగే డూగి సౌండ్ వెబ్‌సైట్ కూడా మనకు అందుబాటులో ఉంటదండి. అప్పుడు మీకు ఎవరు కావాలని కొనుక్కోవచ్చండి. చూసారు కదండీ! ఇదండి సెంటర్ ఛానల్ బాక్సు. ఈ బాక్స్ కోసం నేను యాంప్లిఫైయర్‌లోనే ఏ బోర్డులు వాడానన్నది కూడా నేను యాంప్లిఫైయర్ పరిచయం చేసేటప్పుడు మీకు చెప్తానండి. అలాగే ఇంకా ఎవరికైనా ఇలాంటి బాక్సులు గానీ, స్పీకర్ ప్యాకేజీలు గానీ ఏమైనా కావాలనుకుంటే కనిపిస్తున్న నా నెంబర్‌కి కాల్ చేయండి. ఇబ్బందేం లేదు. నైట్ 10 దాటిన తర్వాత దయచేసి ఫోను చేయొద్దండి. ఇదొక నా రిక్వెస్ట్ అండి. 10 కాదండి 9:30 దాటిన తర్వాత చేయొద్దండి. ఎందుకంటే 9 గంటలకి నేను పడుకోవడానికి ట్రై చేస్తున్నానండి. కొంచెం వర్క్ హెవీగా ఉందండి. 9 గంటలకి పడుకుంటున్నా. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చండి. ఎందుకంటే నా ఆల్రెడీ నిద్ర కళలోనే ఉంటాను. ఎందుకంటే వర్క్ హెవీగా ఉందండి. చాలా యాంప్లిఫైయర్‌లు ఎక్కువున్నాయండి. బాక్సులు ఇవైతే క్రోలు చూసుకుంటారు. ఇబ్బందేం లేదండి. కనెక్షన్ విషయంలో నేనే చూసుకోవాలి. అయి ప్లస్, మైనస్‌లు రివర్స్ అయినా మనకు బేస్ ఇవన్నీ తేడా వచ్చే అవకాశం ఉంటదండి. అందుకోసం నేను యాంప్లిఫైయర్ వర్కులు ఇయన్నీ ఉంటున్నాయి కదండీ! 9:30 9:30 దాటిన తర్వాత అయితే 10 లోపల అయితే కొంచెం పర్లేదండి. 9:30 ఈ ప్రాంతంలో 1, 2 కాల్స్ అయితే లిఫ్ట్ చేయగలను. మరీ హెవీగా వస్తున్నాయండి. దండం పెడుతున్నానండి. దయచేసి కొంచెం 10 దాటిన తర్వాత అయితే మాత్రం ఎవరు మీరు మెసేజ్ చేయండి. నేను చూసుకుంటానండి. మార్నింగ్ నేనే కాంటాక్ట్ అవుతాను. ఇక ఉంటానండి. జై హింద్.